ఇగో జనతా గ్యారేజ్ సినిమా లాంటి సక్సెస్ఫుల్ సినిమా చేసినాక జూనియర్ ఎన్టీఆర్ మస్తు సోంచాయించిండు బై. ఆయనకు మస్తు మంది డైరెక్టర్లు వచ్చి మస్తు స్టోరీలు చెప్పిండ్రంట. కానీ ఆయన ఈ రేంజ్ తగ్గకుండా సినిమాలు చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఒక్క డెసిషన్ బి తీసుకోలే. ఇక ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారని అందరు అంటున్నారు. గదేందో ఎరికేనా, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ లేడా, గాయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఇంకొక సినిమా తీయాలనుకుంటున్నాడంట. ఇగో మనందరికి ఎరికేనే కదా గా ముచ్చట. వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన ఆది సినిమానే కదా జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ హీరో అని పేరు తెచ్చి పెట్టింది. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంబా అదూర్ సినిమాలు మంచి హిట్లు అయినాయి. అదూర్ సినిమా అయితే స్పెషల్ గా యాక్షన్ పార్ట్ మంచిగున్నది, కామెడీ పార్ట్ మంచిగున్నది. గదే అదూర్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేద్దాం అంటున్నాడంట వివి వినాయక్. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి అదూర్ సీక్వెల్ స్టోరీతో పాటు ఇంకొక కొత్త స్టోరీ బి వినిపించిందంట వివి వినాయక్. ఇక ఏం సినిమా చేస్తారు ఏంది అన్నది జూనియర్ ఎన్టీఆర్ చేతిలోనే ఉన్నది. అదూర్ సీక్వెల్ అయితే పేరు అదూర్స్ 2 అని ఉంటదంట. ఇక కొత్త స్టోరీకి ఏం పెడతారో ఇంకా డిసైడ్ చేయాలి. ఇక చిరంజీవి 150th సినిమాలో మస్తు బిజీ ఉన్న వివి వినాయక్ గా సినిమా పూర్తయిపోగానే జూనియర్ ఎన్టీఆర్ తో లేట్ చేయకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి తొందరగా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఇగో ఇది నాకు తెలిసిన ముచ్చట. ఇగో నేను మీకు చెప్పిన మళ్ళీ గిసువంటి ముచ్చట్లు మీరు వినాలంటే నా ఛానల్ కి షేర్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. చూసినవి పొట్టి బట్టలు వేస్తుంది. అరే మీ సంగతి నాకు తెలియదా, గందుకోసానికే గా పోరి యాంకరింగ్ చేసిన, సినిమాలో చేసిన, డాన్సులు చేసిన, ఏగో